కాపరు సహకరిస్తుంది. అంతేకాకుండా మొక్కలలో కానీ మనము పండ్లు కాయలు వీటిలో విటమిన్ ఏ వృద్ధి చెందటానికి ఈ కాపరు ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకునే దిగుబడిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండాలి అంటే కాపర్ తప్పనిసరి ఉండి తీరాల్సి ఉంటుంది. మొక్కలో నేలలో తగినంత కాపర్ ఉండటం వలన మొలక శాతం బాగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ కాపర్ అనేది ఒక రకంగా శిలీంద్రనాశిని కూడా. ఇదివరకు మనం సల్ఫర్ గురించి చెప్పుకున్నాం. సల్ఫర్ అనేది శిలీంద్రనాశిని అని. అలాగే కాపర్ కూడా ఒక శిలీంద్రనాశిని. మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి వాడుతూ ఉంటారు, సిఓసి ఇలాంటివి. అంటే కాపరు ఒక సూక్ష్మధాతువే కాకుండా ఇది ఒక శిలీంద్రనాశిని కూడా. అందువల్ల ఇది భూమిలో ఉంటే మనము విత్తనం వేసినప్పుడు అది కుళ్ళిపోకుండా సురక్షితంగా మొలక రావడానికి ఈ కాపర్ సహకరిస్తుంది. కాబట్టి కాపర్ మనకు రెండు విధాలా ఉపయోగపడుతుంది. సూక్ష్మధాతువుగా ఉపయోగపడుతుంది, ఇంకొక వైపు మనకు శిలీంద్రనాశినిగా కూడా ఉపయోగపడుతుంది. అంటే మొలక రావడానికి విత్తనాన్ని చుట్టూ రక్షణగా ఉండి మొలక శాతం బాగా రావడానికి సహకరిస్తుంది. మొలక వచ్చిన తర్వాత వేరు వ్యవస్థకు కూడా భూమిలో రక్షణగా ఉండి అనేక రకాల మొక్క వేరు వ్యవస్థలకు నాశనం కలిగించే ఎన్నో రకాల శిలీంధ్రాలని దరి చేరకుండా కాపాడుతుంది ఈ కాపర్. అందువల్ల సహజంగా ముందే మనము కాపర్ని భూమిలో ఉండేటట్లు చూసుకోవడం వల్ల దాదాపుగా చాలా రకాల తెగుళ్ళని మనము రాకుండా అరికట్టవచ్చు. సో ఇంత ఉపయోగకరమైనది ఈ కాపర్ మొక్క జీవన చక్రంలో. ఈ కాపర్ లోపించినప్పుడు ఆకుల మధ్య ఎండినట్లుగా తుప్పు లాంటి మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆకుల చివర్లు కూడా మాడినట్లుగా ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటంటే పూత ఎక్కువగా రాలిపోతుంది. ఎందువల్లంటే ఈ కాపరు పూతకి కొమ్మకి మధ్య బంధాన్ని దృఢంగా ఉంచడంలో సహకరిస్తుంది. అదే ఈ కాపర్ లోపించినప్పుడు ఆ పూత ఎక్కువగా రాలిపోతుంది. అంతేకాకుండా పూత రంగులోనూ కూడా తేడా వస్తుంది. సహజంగా ఆ మొక్కలో వచ్చేటువంటి ఆ పువ్వు లేదా ఆ పూత ఏ రంగులో ఉండాలో ఆ రంగులో ఉండక అంతకంటే తక్కువగా ఉంటుంది రంగు. పూత రంగులోనూ లోపం వస్తుంది. అంతేకాకుండా కాయ పండు వీటి రంగులు కూడా తక్కువగా వస్తాయి. ఎంత రావాలో అంత రంగులో కనిపించక ఆకర్షణగా కనిపించక పాలిపోయినట్లుగా ఉంటాయి అన్నమాట. కాయలు పండ్లు పూత ఈ మూడు కూడా పాలిపోయినట్లుగా ఉంటాయి ఈ కాపర్ లోపించినప్పుడు. అందువల్ల మనము ఈ పూత రాలకుండా అధిక దిగుబడిని ఎందుకు సాధించాలంటే ఈ కాపర్ లోపం లేకుండా చూసుకోవాలి. ఇది ఈ విభాగంలో మనము జింక్, ఐరన్, కాపర్ ఈ మూడు సూక్ష్మధాతువుల ఉపయోగాలు ఏంటి, అవి లోపిస్తే ఎటువంటి లక్షణాలు మనకు మొక్కల్లో కనిపిస్తాయి, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ధన్యవాదాలు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ని ఆదరిస్తున్న రైతు సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలామంది రైతులు కామెంట్స్ రూపంలో